సరే. ఒగ్గు గురించి చెప్పారు సార్. ఒగ్గు ఫోక్స్ అనేది రీసెంట్‌గా మనం చూసినాం. అంటే ఇంటర్నేషనల్ ఫ్లాష్ ఫోక్ అని చెప్పేసి లులు మాల్‌లో కూడా చూసినాం. అవును. సో ఎలా సార్ ఆ ఐడియా ఎలా అండ్ రెస్పాన్స్ కూడా చాలా సూపర్బ్‌గా వచ్చింది. అవును. ఎలా సో, సార్? ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 విధానాలు. మన మన కళారూపాలని జనాలకి పరిచయం చేయడం. ఇప్పుడున్న తరం ఏందంటే చాలా ఫాస్ట్ స్పీడ్ తరం. అంటే మనకి ఇమ్మీడియేట్ రిజల్ట్స్ రావాలనుకునే తరం. చేతుల్లోనే ప్రపంచమంతా గూగుల్‌లోనే గ్లోబ్ అంతా కనిపిస్తున్న తరం. అందుకని ఈ ఫోక్ ఆర్ట్స్ ఫార్మ్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఊళ్ళల్లో మాత్రమే ఉన్నాయి. అర్బన్ ఏరియాలో లేవు. సో, అలాంటి వాటిని ప్రజలకు పరిచయం చేయాలి. ప్రజలంటే మరి ఎక్కడున్నారు? హైదరాబాద్ లాంటి నగరంలో అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. వారికి ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. ఇక్కడ తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, పంజాబీ ఇలా అన్ని జాతులకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సో, వారందరూ కూడా ఐటీ హబ్ వైపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరు ఐటీ సెక్టర్స్‌లో జాబ్ చేస్తున్నారు. సో, వారందరూ ఎక్కడ దొరుకుతారు అంటే మనకు రవీంద్ర భారతిలోనో, లేకపోతే హరిహర కళాభవన్‌లోనో, త్యాగరాయ గాన సభలో దొరకరు. ఇవన్నీ కన్వెన్షనల్ సెంటర్స్ ఇవి. కన్వెన్షనల్ కల్చరల్ సెంటర్ సంప్రదాయ సాంస్కృతిక కేంద్రాలివి. ఇలా కాకుండా ఒక ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో వెళ్ళాలి. అలాగే మనకు తెలిసిన బీటెన్ ట్రాక్ కాకుండా అదర్ ట్రాక్‌ని ట్రేస్ చేయాలి అని అనుకున్నప్పుడు మాల్స్ అనేది నాకొక ఐడియా అనిపించింది. మాల్స్ ఎందుకంటే మాల్స్‌లో నేను స్టడీ చేసిన మేరకు ఎవ్రీ మాల్ వీకెండ్‌లో అంటే ఫ్రైడే, సాటర్డే, సండేస్‌లో ఎవ్రీ డే ప్రతిరోజు మధ్యాహ్నం 11 నుంచి అంటే 11 ఉదయం 11 నుంచి సాయంత్రం 7, 8 గంటల లోపు ప్రతిసారి మినిమమ్ 8-12,000 మంది ప్రతి మాల్‌లో ప్రజలుంటున్నారు. అది వారు వేరు వ్యాపకాల కోసం వస్తున్నారు. సో, అంతమంది ఆడియన్స్ నాకు దొరుకుతున్నారు. సో, అందుకని ఆ ఆడియన్స్‌లోకే నా కల్చరల్ ఫార్మ్స్‌ని తీసుకెళ్ళాలని అనుకున్నాను. అనుకోని ఏం చేశానంటే మనకి ఇప్పుడు ఇదే టైంలో ఏందంటే కొంచెం ఫ్లాష్ మాబ్ అనేది ఒక యూత్‌లో ట్రెండింగ్‌గా వచ్చినటువంటి ఒక న్యూ న్యూ టెక్నిక్ అది. ఫ్లాష్ మాబ్. అందరూ ఒకటేసారి వచ్చి రోడ్ల మీద గానీ, ఇట్లాంటి గ్యాదరింగ్స్ దగ్గర చేయడం అనేది. సో, దాన్ని అంటే స్ట్రీట్ థియేటర్‌నే మోడర్నైజ్ చేస్తే ఫ్లాష్ మాబ్ అయింది. సో, దాన్ని మరింత నేను కొంచెం అడాప్ట్ చేసుకొని ఏం చేశానంటే మాల్స్ వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని, మాల్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, మన ఆర్టిస్ట్‌లని అంటే ఫోక్ ఆర్ట్స్‌ని తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో ముందు ప్రయోగాత్మకంగా ఒగ్గుడోలు అని ఉంది. ఒగ్గుడోలు అనేది తెలంగాణ ప్రాంతంలో దాదాపు వేలాది సంవత్సరాల నుంచి వస్తున్న ఒక అత్యంత అద్భుతమైన సంప్రదాయం. దానికి మనం ట్రైనింగ్ కూడా ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా యూత్ పర్టిక్యులర్‌లీ ఆ యంగ్ జనరేషన్‌కి ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని ఎవరైతే కొంతమంది సెలెక్ట్ చేసి ఒక 60, 70 మందిని సెలెక్ట్ చేసి ఫ్లాష్ ఫోక్ అనే పేరుతో షాపింగ్ మాల్స్‌లో అరేంజ్ చేయడం జరిగింది. సో, దీన్ని మొదట్లో జీవీకే 1లో మొదలెట్టాము. ట్రెమెండస్ రెస్పాన్స్. ఆ తర్వాత లులు మాల్‌లో పెట్టాము. శరత్ మాల్‌లో పెట్టాము. నెక్సస్ మాల్‌లో కూడా దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్‌తో, వాళ్ళ అటైర్‌తో, వాళ్ళ బీట్, రిథమ్, డ్రమ్స్ వాటన్నిటితో వాళ్ళ జనం మధ్యలోకొస్తారు. రాగానే జనం అందరికి ఆ బీట్ రిథమ్‌తోనే ఆసక్తి క్రియేట్ అయ్యి అందరూ నిలబడతారు. అంటే వాళ్ళ పైన 5 ఫ్లోర్స్ ఉంటే, ఆ 5 ఫ్లోర్స్ అనేది నాకు ఒక నేచురల్‌గా ఒక రెడీ బిల్ట్ ఆడిటోరియం లాగానే కనిపిస్తది. సో, ఎందుకంటే రోమన్ కలోషియమ్స్ ఉన్నాయి. రోమన్ కలోషియం గ్రేడియేటర్స్ ఫైట్ చేస్తున్నప్పుడు ప్రజలందరూ చుట్టూ వర్తులాకారంలో సర్కిల్‌లాగా ఆడియన్స్ కూర్చుంటే సెంటర్‌లో ఈ విన్యాసాలు జరిగేవి. గ్లేడియేటర్స్‌కి సంబంధించిన విన్యాసాలు గాని, ఆ వీరత్వ ప్రదర్శనలు అవి జరిగేవి. సో, అలాగే ఇది చూడగానే నాకు షాపింగ్ మాల్ స్ట్రక్చర్స్ అన్నీ గూడా ఒక కలోషియం లాగానే కనిపించింది. సో, అందుకని నేనేం చేశానంటే వాళ్ళతో మాట్లాడేసి మా ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్‌ని పంపించడం జరిగింది. ఒగ్గుడోలు అనే విన్యాసంతో ప్రారంభించాం. దానికి చౌదరపల్లి రవికుమార్ అని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత. ఆయన సారథ్యంలో అది చేయడం జరిగింది. దానికి పృథ్వీరాజ్ రామస్వామి అని కోఆర్డినేట్ చేశాడు. సో, అది చేసినప్పుడు వాళ్ళు అందరూ వచ్చేసి ఆ సౌండ్ బీట్ విని అందరూ వచ్చేసి ఆ కారిడార్ల మీద నిలబడ్డారు. సో, ఆ విధంగా అంతస్తులుగా పైనుంచి బాల్కనీల్లోంచి ఇక్కడ జరుగుతున్న ఒక దృశ్యాన్ని చూసే అవకాశం లభించింది. దీనివల్ల వాళ్ళేం చేశారు, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉంది గనక వాళ్ళు ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టుకున్నారు, రికార్డ్ చేసుకున్నారు సెల్ ఫోన్‌లలో. తర్వాత ఇన్‌స్టాలో గూడా దాన్ని పోస్ట్ చేయడము, దానంతా చేయడం జరిగింది. సో, దానివల్ల నా కల్చర్ ఈ తెలంగాణ మట్టి సంప్రదాయానికి సంబంధించిన జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు వెళ్ళాయంటే కనీసం ఆ ఒక్కరోజు మేము చేసిన హాఫ్ అన్ అవర్ ప్రదర్శన ఫ్లాష్ ఫోక్ అట్‌లీస్ట్ నేను ఎస్టిమేట్ చేస్తున్నా కనీసం ఒక 5,00,000 మందికి చేరింది. అండ్ వన్ బై వన్ షేరింగ్ ద్వారా లేదా అక్కడ వాళ్ళు లైవ్ పెట్టడం ద్వారా, వాళ్ళు చూడడం ద్వారా. అక్కడ చూసింది ప్రత్యక్షంగా దాదాపు 8,000 మంది ఉండొచ్చు. కానీ 8,000 మంది ద్వారా ఫేస్‌బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, లైవ్ టెలికాస్ట్ ద్వారా, వాళ్ళు చేసిన పోస్టింగ్స్ ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి చేరడం అనేది గొప్ప విశేషం. సో, ఆ విధంగా
ప్రజలు ఎక్కడైతే ఉంటారో, ఆడియన్స్ ఎక్కడైతే ఉంటారో కళారూపాలను అక్కడికే తీసుకెళ్దామనే ఆలోచనతోని ఇది చేయడం జరిగింది. సో దీన్ని త్వరలో పేరిణి నాట్యాన్ని కూడా పరిచయం చేయడం అక్కడ చేద్దామని, అలాగే ఒక గిరిజన సంప్రదాయానికి సంబంధించిన గుస్సాడి డ్యాన్స్ని కానీ లేదంటే కనుక కొమ్ముకోయ డ్యాన్స్ని కూడా అక్కడ ఈ షాపింగ్ మాల్స్లో పరిచయం చేయాలి. ఫ్లాష్ ఫోక్ అండ్ ఫ్లాష్ క్లాసికల్ అనే ఒక అప్రోచ్తో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. త్వరలో అవి కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తాయి. ఇది రియల్లీ అంటే ఇట్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద అన్ఎక్స్ప్లోర్డ్ జోన్స్. మనం కన్వెన్షనల్ స్టైల్లో సంప్రదాయ పద్ధతుల్లో ఆడిటోరియం అంటే వేదికలు అంటే ఇవే అని అనుకున్నాం. వేదికలు ఏవైనా కావచ్చు. ఈవెన్ షాపింగ్ మాల్ ఆల్సో ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ ఆఫ్ తెలంగాణ కల్చర్. సో అందుకని ఆ విధంగా చేయడం జరిగింది. అది అద్భుతమైన సక్సెస్ కావడం అనేది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది రాబోయే కాలంలో మరింత విస్తరిస్తాం.